Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu vidya drukpadalu perspectives and education ki sambandhinchi idi DSC TRT Gurukulam annintiki kuda useful avutundandi. Andhra Pradesh alage Telangana andariki kuda useful ga untundi. Meeku DSC petnevandi TRT petnevandi edaina sare ivi meeku classes aithe chaala useful ga untayi. So already manam 21 classes aithe complete cheskunnamu. Idi 22 class andi అలాగే 23 ఈ 2 క్లాసెస్ కూడా కంప్లీట్ నేను చేసేస్తున్నాను రేపటితో. తర్వాత మనం సెకండ్ చాప్టర్కి వెళ్ళిపోతాం. ఇవన్నీ కూడా ఈ 23 క్లాసెస్ కూడా మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి అయ్యాయి. సో క్లాసెస్ అయితే నేను మాత్రం ఆల్రెడీ చేసేస్తున్నాను. సో జాయిన్ అవ్వడం మీదే ఇంకా లేట్ అండి. సో విద్యా దృక్పథాలు ఫ్రీగా నేను కంప్లీట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఈ విద్యా దృక్పథాలనే కాదు, మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి టెట్, డిఎస్సి, గురుకులం ఇలా అన్నింటికీ అన్ని రకాల క్లాసెస్ చేస్తున్నాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను, మీకు ప్రిపరేషన్ ప్లాన్ వీడియోస్ చేస్తున్నాను. ఇలా అన్ని వీడియోస్ కూడా ఫ్రీగా చేస్తున్నానండి. ఎటువంటి యాప్స్ అనేవి మనకి లేవు. సో మీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి యష్పాల్ కమిటీ అలాగే POA ఇంకొక 2 కమిటీల గురించి చిన్న కమిటీల గురించి కూడా మొత్తం కంప్లీట్ చేసుకుందాము. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆర్టికల్స్ గురించి కూడా చెప్పేస్తాను. సో ఫస్ట్ చాప్టర్ అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంతవరకు నేను చేసిన ఈ 22 క్లాసెస్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి కూడా ఏవైతే క్లాసెస్ చేస్తున్నానో అవి కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో చక్కగా చూసేయండి అమ్మా. సో లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ టాపిక్ని డిస్కస్ చేసుకుందాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది మీరు క్లాసెస్ చేస్తే మిమ్మల్ని మాత్రమే నమ్ముకొని ఉంటే ఎలా అవుతుంది అని అడుగుతున్నారు. సో మన క్లాసెస్ ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు నేను ఎలా చేస్తాను ఏంటి అని. సో కొత్త వాళ్ళకి కూడా అర్థం కావాలి అంటే మన క్లాసెస్ ఫాలో అవ్వాలి కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే టెట్ అనేసరికి మీకు జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్, అంతకంటే ఎక్కువ మార్క్స్, అంతకంటే తక్కువ మార్క్స్ ఇలా ఉంటుంది. అంటే అది మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. అది మనం క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. ఎక్కువ మార్క్స్ వస్తే ఓకే, వెల్ అండ్ గుడ్, బట్ క్వాలిఫై కోసం మనం చదువుతాం. బట్ ఇక్కడ డిఎస్సి వచ్చేసరికి ప్రతి లైన్ కూడా మనం చదవాలండి. వేరొకరి మీద మేము ఆధారపడిపోతాం, మీ మీద ఆధారపడిపోతాం, వేరొకరి మీద ఆధారపడిపోతాం అంటే మీకు జాబ్స్ అయితే అస్సలు రావు. నేనే చెప్తున్నా, నా మీద ఆధారపడమని నేను ఎప్పుడు చెప్పలేదండి. ఇది నా వంతుగా మీకు కావాల్సిన కొంచెం సాయం. మీరు చదువుతూ ఉండేటప్పుడు నా వంతుగా ఒక మోటివేషన్లా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే హౌస్ వైఫ్ ఎగ్జామ్కి వెళ్లే ముందు ఈ వీడియో ఒకటి పెట్టుకున్నారనుకోండి, చక్కగా 5 minutesలో కంప్లీట్ అయిపోతుంది మొత్తం చాప్టర్ మొత్తం. సో ఈ విధంగా మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఫ్రీగా మీకు టోటల్ క్లాసెస్ అయితే ఎక్కడ దొరకట్లేదు అనే ఉద్దేశంతో నేను చేస్తున్న మంచిని కూడా మీరు నెగిటివ్గా తీసుకున్నారనుకోండి, సో నేను ఇంకేం చేయలేను. సో త్వరగా అయితే మనం క్లాస్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ప్రొఫెసర్ యష్పాల్ కమిటీ అండి. ఈ ప్రొఫెసర్ యష్పాల్ కమిటీ వచ్చేసరికి మనకి 1992లో అయితే చేయడం జరిగిందండి. ఎప్పుడు చేశారు యష్పాల్ కమిటీ? 1992. అయితే ఈ యష్పాల్ కమిటీ మనకి చెప్పింది ఏంటి, సిఫార్సులు ఏంటి, వాటి యొక్క సూచనలు ఏంటి అనేది చూసుకుందాము. సో భారం లేని అభ్యసన విధానంపై సిఫార్సుల కోసం ఈ కమిటీని నిర్మించారు. సో మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు ఎగ్జామ్లో, భారం లేని అభ్యసన విధానంపై సిఫార్సుల కోసం ఏ కమిటీని నియమించారు అంటే యష్పాల్ కమిటీ. ఏ సంవత్సరంలో నియమించారు అంటే 1992. మనకి క్వశ్చన్ అనేది ఈ విధంగా ఏ విధంగా అయినా అడిగే అవకాశం ఉందండి. సో ప్రతిదీ కూడా మీరు కంప్లీట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో భారం లేని అభ్యసన విధానంపై సిఫార్సుల కోసం ఏ కమిటీని నియమించారు అంటే యష్పాల్ కమిటీని నియమించారు. ఎప్పుడు నియమించారు అంటే 1992లో నియమించడం జరిగింది. నెక్స్ట్ అయితే ఈ యష్పాల్ కమిటీకి మరి ఒక పేరు ఏంటి అంటే దీన్నే స్కూల్ బాగ్ కమిటీ అంటారు. స్కూల్ బాగ్ కమిటీ అని ఏ కమిటీకి పేరు అంటే యష్పాల్ కమిటీకి. స్కూల్ బాగ్ కమిటీ అని ఏ కమిటీని పిలుస్తారు అంటే యష్పాల్ కమిటీ. లేదా యష్పాల్ కమిటీకి మరి ఒక పేరు ఏది అంటే స్కూల్ బాగ్ కమిటీ అని అంటారు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పింది మనకి ఈ కమిటీ? 1993 జూలై 22న ఈ కమిటీ తన రిపోర్టును లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే పేరుతో ఇచ్చింది. భారం
లేని అభ్యసనం, భారం లేని లెర్నింగ్ అంటే వినడం, తెలుసుకోవడం, సంపాదించడం, ఇవన్నీ కూడా భారం లేని అభ్యసనం, లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే పేరుతో అయితే ఎప్పుడు తన రిపోర్ట్ని ఇచ్చింది అంటే 1993 జూలై 22వ తేదీన ఏ కమిటీ ఇచ్చింది అంటే యశ్పాల్ కమిటీ ఏమిచ్చింది అంటే రిపోర్ట్ ఇచ్చిందండి. ఆ రిపోర్ట్లో ఉన్నది ఏంటి అంటే లెర్నింగ్ వితౌట్ బర్డెన్, భారం లేని అభ్యసనం అనే రిపోర్ట్ను అయితే ఇవ్వడం జరిగింది. డాక్టర్ ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చారు అంటే 1993 జూలై 22వ తేదీ. నెక్స్ట్, ఇది మనకి సూచించినటువంటి సిఫార్సులు ఏంటి? ఏది యశ్పాల్ కమిటీ సూచించిన సిఫార్సులు ఏంటి? ఫస్ట్ వన్, ప్రాథమిక స్థాయిలో హోంవర్క్ని నిషేధించాలండి, అంతే కదా. ప్రాథమిక స్థాయిలోనే పిల్లలపైన అంత భారాన్ని అయితే ప్రయోగించకూడదు. భారం లేని అభ్యసనం, దాని యొక్క రిపోర్ట్ నేమే భారం లేని అభ్యసనం, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. సో ప్రాథమిక స్థాయిలోనే పిల్లలకు హోంవర్క్ అనేది నిషేధించాలి అని మనకి సిఫార్సు చేసిన కమిటీ ఏంటి అంటే ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ. అలాగే సెకండరీ స్థాయిలో హోంవర్క్ని ఇవ్వదలిస్తే అది నాన్ టేక్టివల్గా ఉండాలి, అంటే అది మరీ భారంగా అయితే ఉండకూడదు. ఈ సెకండరీ స్థాయిలో కూడా హోంవర్క్ ఇవ్వదలిస్తే అది పూర్తి భారంగా అయితే ఉండకుండా జస్ట్ యావరేజ్గా అయితే ఉండాలి. అలాగే పుస్తకాలు పాఠశాల ఆస్తి కాబట్టి వాటిని పాఠశాలలోనే విడిచిపెట్టాలి. చూసారా, మనమైతే పెద్ద పెద్ద బ్యాగులు మోసుకొని మరీ వెళ్ళేవాళ్ళం కదా, బట్ ఇప్పుడు వచ్చేసరికి ఈ యొక్క కమిటీ ఏం చెప్పింది అంటే పుస్తకాలు పాఠశాలల ఆస్తి కాబట్టి వాటిని పాఠశాలల్లోనే విడిచిపెట్టేయాలి. బట్ మన సార్స్ ఏం చేస్తున్నారు, అంత క్లాస్ అయిపోయిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత తీసుకుంటున్నారు, ఈ లోపు మాత్రం తీసుకోవట్లేదు కదా. సో ఇది జస్ట్ జోక్ అండి. సో పుస్తకాలు పాఠశాల యొక్క ఆస్తి కాబట్టి వాటిని పాఠశాలలోనే విడిచిపెట్టాలి అని చెప్పినటువంటి కమిటీ ఏది అంటే యశ్పాల్ కమిటీ. సో మనకి పాఠశాలల ఆస్తి పుస్తకాలు కాబట్టి వాటిని పాఠశాలలోనే విడిచిపెట్టాలి అని చెప్పినటువంటి కమిటీ ఏది అంటే ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ అండి. నెక్స్ట్, ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ప్రవేశానికి ఇంటర్వ్యూలను, ప్రవేశ పరీక్షలను నిర్వహించరాదు. చూసారు ఇక్కడ ప్రీ ప్రైమరీ ఏదైతే అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ప్రీ ప్రైమరీ అంటున్నాం, అలాగే నర్సరీ అంటున్నాం కదా. సో ప్రీ ప్రైమరీ పాఠశాలలో ప్రవేశానికి అంటే విద్యార్థులు ప్రవేశానికి ఇంటర్వ్యూలను, ప్రవేశ పరీక్షలను అస్సలు నిర్వహించరాదు అని మనకి చెప్పినటువంటి కమిటీ ఏది అంటే ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ. ఓకేనా. నెక్స్ట్, అలాగే పూర్వ ప్రాథమిక పాఠశాలలలో ఆటపాటల ద్వారా బోధన జరగాలి అని చెప్పిన కమిటీ ఏది అండి మనకి యశ్పాల్ కమిటీ. యశ్పాల్ కమిటీ ఇంకా ఏమేమి చెప్పింది, పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో అంటే నర్సరీల్లో, అంగన్వాడీల్లో ఆటపాటల ద్వారా మాత్రమే బోధన జరపాలి అని తెలిపినటువంటి కమిటీ ఏది అంటే ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ అండి. అలాగే చదవడం, రాయడం, లెక్కలు చేయడం 3Rs అంటే రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్. చదవడం, రాయడం, లెక్కలు చేయడం 3Rs అంటే రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్లను కూడా నేర్పరాదు అని మనకి చెప్పినటువంటి కమిటీ ఏది అంటే యశ్పాల్ కమిటీ అండి. మనకి పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ఆటపాటల ద్వారా బోధన జరగాలి, చదవడం, రాయడం, లెక్కలు చేయడం, రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ వంటివి కూడా నేర్పకూడదు అని మనకి ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ అయితే సిఫార్సు చేసింది. అయితే 210 రోజులు పాఠశాల కనీస పని దినాలు ఉండాలండి. ఎన్ని రోజులండి? 210 రోజుల కనీస పాఠశాల పనిదినాలు అయితే ఉండడం జరగాలి అని మనకి సూచించినటువంటి కమిటీ ఏది అంటే యశ్పాల్ కమిటీ. తర్వాత 1వ తరగతి అర్హత వయస్సును 1 సంవత్సరం పెంచాలండి. అప్పుడు మనం 5 సంవత్సరాలకి జాయిన్ అయిపోవాలి, ఇప్పుడు 6 సంవత్సరాలు. సో అలాగా 1వ తరగతి అర్హత వయస్సు అనేది 1 సంవత్సరం పెంచాలి అని సూచించినటువంటి కమిటీ ఏది అంటే డాక్టర్ ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ. ఓకేనా. తర్వాత 1:30 ప్రకారం టీచర్ అలాగే విద్యార్థి నిష్పత్తి ఉండాలి. టీచర్ ఒకరుంటే 30 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్ ఉండాలి అని చెప్పినటువంటి కమిటీ ఏది అంటే ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ అండి. 1:30 ప్రకారం టీచర్ విద్యార్థుల యొక్క నిష్పత్తి అనేది ఉండాలి అని సూచించినటువంటి కమిటీ కూడా మనకి ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ. తర్వాత పిఎస్లో హెచ్ఎం పోస్టు నిషేధం అండి. అంటే ప్రాథమిక స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి కదా. సో పిఎస్లో అంటే ప్రైమరీ స్కూల్స్లో హెచ్ఎం పోస్టు అనేది నిషేధించాలి. అంటే టీచరు హెచ్ఎం ఒకరే అయి ఉండాలి అని మనకి రూల్ చెప్పింది కూడా మనకి ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ అండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పింది, సో మనకి యశ్పాల్ కమిటీకి సంబంధించినటువంటి నివేదికలు అలాగే సిఫార్సులు అవండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్లాన్ ఆఫ్
యాక్షన్ కార్యాచరణ ప్రణాళిక పిఓఏ అంటారు కదా, ఇది కూడా మనకి 1992 అండి. పిఓఏ వచ్చేసరికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కార్యాచరణ ప్రణాళిక అంటారు. ఈ కమిటీ మనకి సూచించినటువంటి సూచనలు ఏంటి, అలాగే నివేదికలు ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. అయితే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కార్యాచరణ ప్రణాళిక అనేది ఏం చెప్పింది, 7 లక్షల అంగన్వాడీలను ఏర్పాటు చేయడం ద్వారా 2000 సంవత్సరాల నాటికి పూర్వ ప్రాథమిక విద్యను సార్వత్రీకరించాలి అని సూచించినటువంటి కమిటీ ఏది అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చెప్పిందమ్మా మనకి, 7 లక్షల అంగన్వాడీలను ఏర్పాటు చేయడం ద్వారా 2000వ సంవత్సరానికి పూర్వ ప్రాథమిక విద్యను సార్వత్రీకరించాలి అని చెప్పినటువంటి కమిటీ ఏది అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్. తర్వాత ప్రాథమిక పాఠశాలలు లేని ప్రాంతాల్లో ఏఎల్ఎస్ అంటే ఆల్టర్నేటివ్ స్కూల్స్ అండి, అంటే ప్రత్యామ్నాయ పాఠశాలలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పింది ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈ కార్యాచరణ ప్రణాళిక ప్రాథమిక పాఠశాలలు లేని ప్రాంతాలు ఏఎల్ఎస్ అంటే ఆల్టర్నేటివ్ స్కూల్స్లో ప్రత్యామ్నాయ పాఠశాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించినటువంటిది ప్లాన్ ఆఫ్ యాక్షన్. తర్వాత ఓబీబీను యూపీ పాఠశాలలకు కూడా వర్తింపచేయాలి. ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి కూడా వర్తింపచేయాలి. యూపీ స్కూల్స్ అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్స్, ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ను యూపీ స్కూల్కు అంటే అప్పర్ ప్రైమరీ పాఠశాలలకు కూడా యూజ్ చేయాలి, వర్తింపచేయాలి అని చెప్పినటువంటిది ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యను నియంత్రించడానికి అత్యున్నత సంస్థగా ఎన్సిటిఈని ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయ విద్యను నియంత్రించడానికి అత్యున్నత సంస్థగా ఎన్సిటిఈను ఏర్పాటు చేయాలి అని మనకు సూచించేటటువంటిది కూడా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కార్యాచరణ ప్రణాళిక. మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు, ఉపాధ్యాయ విద్యను నియంత్రించడానికి అత్యున్నత ఎన్సిటిఈని ఏర్పాటు చేయాలని సూచించినటువంటిది ఏది అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కార్యాచరణ ప్రణాళిక. ఎప్పుడు అంటే 1992లో. అలాగే ప్రత్యామ్నాయ పాఠశాలను ఏర్పాటు చేయాలని సూచించింది కూడా మనకి ప్లాన్ ఆఫ్ యాక్షన్. 7 లక్షల అంగన్వాడీ పాఠశాలలను ఏర్పాటు చేయడం ద్వారా 7 లక్షల అంగన్వాడీ పాఠశాలను ఏర్పాటు చేయడం ద్వారా 2000వ సంవత్సరానికి విద్యను సార్వత్రీకరించాలని సూచించినటువంటిది కూడా మనకి ప్లాన్ ఆఫ్ యాక్షన్. అలాగే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ను యూపీ స్కూల్స్కి అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి కూడా వర్తింప చేయాలని చెప్పింది కూడా మనకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం 50 నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేయాలని సూచించింది కూడా మనకి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ప్రతి సంవత్సరం 50 నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే క్లాస్ అనే ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టాలి. క్లాస్ అంటే ఏంటి, కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్స్ అండి. కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్స్ అనమాట. ఈ క్లాస్ అనే ప్రోగ్రామ్ను కూడా ప్రవేశపెట్టాలి అని సూచించింది ఈ పిఓఏ కార్యాచరణ ప్రణాళిక. అలాగే ఎంఎల్ఎల్ను సవరించాలి. మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్. ఎంఎల్ఎల్ అంటే ఏంటి, మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ను సవరించాలి అని కూడా సూచించింది ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈ యొక్క క్లాస్ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టాలి. ప్రతి సంవత్సరం 50 నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలి. ఎంఎల్ఎల్ను సవరించాలి. ఈ యొక్క క్లాస్ అంటే కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్స్, ఎంఎల్ఎల్ అంటే మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్. నెక్స్ట్ కమిటీ అండి, ఇది చతుర్వేది కమిటీ 1993. ఈ చతుర్వేది కమిటీ 1993 సూచించినటువంటి సూచనలు ఏంటి, సిఫార్సులు ఏంటి ఒకసారి మనము చూసుకుందాము. యశ్పాల్ కమిటీ సూచనలను సమీక్షించే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ యొక్క చతుర్వేది కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు, యశ్పాల్ కమిటీ సూచనలను సమీక్షించే ఉద్దేశంతో అయితే ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏది అంటే చతుర్వేది కమిటీ అండి 1993లో. ఈ కమిటీ యశ్పాల్ కమిటీ నిర్ణయాలను సమర్థించింది. అవును, ఏ కమిటీ సమర్థించింది, మనకి చతుర్వేది కమిటీ. ఎవరి నిర్ణయాలను సమర్థించింది, యశ్పాల్ కమిటీ నిర్ణయాలను అయితే సమర్థించడం జరిగింది. తర్వాత పాఠశాల స్థాయిలో అంటే ప్రాథమిక స్థాయిలో ఇంటి పనిని అంటే హోంవర్క్ను తగ్గించాలని సూచించింది. అవును, మనకి యశ్పాల్ కమిటీ కూడా అదే చెప్పింది కదా. సో పాఠశాల స్థాయిలో ప్రాథమిక స్థాయిలో ఇంటి పనిని అంటే హోంవర్క్ను తగ్గించాలని సూచించినటువంటి కమిటీ కూడా మనకి చతుర్వేది కమిటీ. నెక్స్ట్ శాటిలైట్ విద్యా కార్యక్రమాల ద్వారా దృశ్య శ్రవణ కార్యక్రమాలను ప్రసారం చేయాలని సిఫార్సు చేసింది. శాటిలైట్ విద్యా కార్యక్రమాల ద్వారా దృశ్య శ్రవణ అంటే చూసేవి వినేవి ఈ యొక్క కార్యక్రమాలు అంటే రేడియో, టేప్ రికార్డర్, టీవీ, ఈ విధంగా ఈ యొక్క ప్రసార మాధ్యమాలను కూడా సిఫార్సు చేయాలని సూచించినటువంటిది చతుర్వేది కమిటీ అండి. ఓకేనా. నెక్స్ట్
ఎన్పిఈ 2017 అండి. ఎన్పిఈ 2017 సూచించిన ఏమేమి సూచించింది, సూచనలు ఏంటి, సిఫార్సులు ఏంటి వస్తే చూసుకున్నట్లయితే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టు కాలేజెస్ ఎడ్యుకేషన్ వరకు గ్రామీణ పట్టణ ప్రదేశాలకు వర్తిస్తుంది. అంటే ప్రాథమిక విద్య నుంచి కాలేజ్లో చదివే విద్య వరకు కూడా ఈ గ్రామీణ పట్టణ ప్రదేశాలకు వర్తిస్తుంది. ఏంటి? ఎన్పిఈ 2017 అండి. నూతన విద్యా విధానాన్ని ఎన్పిఈ 2017 అంటారు. డ్రాఫ్ట్ తయారీపై 9 మంది సభ్యులతో చైర్మన్ కె కస్తూరి రంగన్ కమిటీని వేశారు. చూడండి ఒకసారి, నూతన విద్యా విధానం ఈ ఎన్పిఈ 2017 డ్రాఫ్ట్ తయారీపై ఎంతమంది సభ్యులతో? 9 మంది సభ్యులతో. చైర్మన్ ఎవరు? కె కస్తూరి రంగన్ కమిటీ వేశారండి. కె కస్తూరి రంగన్ కమిటీని వేశారు. చూడండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు, నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. సో నూతన విద్యా విధానం 2017 అనేది డ్రాఫ్ట్ తయారీపై 9 మంది సభ్యులతో చైర్మన్ ఎవరు అంటే కె కస్తూరి రంగన్. దేన్ని వేశారు అంటే కమిటీని వేస్తారు. ఓకేనా? ఇలా ఆలోచించాలి. నెక్స్ట్, మరియు దీనిపై చాక్అవుట్ రివ్యూ కోసం టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీని కూడా వేశారు. ఈ యొక్క ఎన్పిఈ 2017 అనేది దీనిపై చాక్అవుట్ రివ్యూ కోసం టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీని కూడా వేశారు. అలాగే ఎంహెచ్ఆర్డి మంత్రి ఎవరు అంటే ప్రకాష్ జవదేకర్. అప్పుడు ఎంహెచ్ఆర్డి మంత్రి ప్రకాష్ జవదేకర్ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ రాజ్యాంగంలో 21A ఆర్టికల్ని కూడా చేర్చడం జరిగింది. ఒకసారి చూడండి అమ్మా, 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ రాజ్యాంగంలో 21A ఆర్టికల్ను చేర్చారు. మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు? ఎన్నవ సంవత్సరంలో ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో చేర్చారు? చూసారు, ఇక్కడ మీకు 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ రాజ్యాంగంలోని 21A ఆర్టికల్ను అయితే చేర్చడం జరిగింది. సో గైస్, ఈ క్లాస్ అయితే మనకి ఇక్కడితో కంప్లీట్ అయింది. రేపు వచ్చేసరికి నేను మీకు విద్యపై ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా వీడియో అయితే వివరిస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. మన ఛానల్ని తప్పకుండా ఫాలో అయిపోతూ ఉండండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.